కాలం చెల్లిన వాహనాలపై ఢిల్లీ సర్కార్ కొరడా జులిపించింది. కాలపరిమితి ముగిసిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిలిపివేస్తూ చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం లక్షలాది కాలం చెల్లిన వాహనాలు ప్రమాదకరమైన కాలుష్య కారకాలతో రహదారులపై స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజారోగ్యంపై కాలుష్యాన్ని చిమ్ముతున్నాయి. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు కేంద్రం స్క్రాపింగ్ పాలసీని రూపొందించింది. కానీ దీన్ని హైదరాబాద్ నగరంలో స్వచ్ఛందంగా అమలు చేయడానికి చాలా మంది ముందుకు రావటం లేదు. అలాగే హైదరాబాద్లో ప్రవేశపెట్టిన 15 ఏళ్ల కాలపరిమితి ముగిసిన వాహనాలను స్వచ్ఛందంగా తుక్కు విధానం అమలులో ఉన్న ఆచరణలోకి రావటం లేదు. కాలపరిమితి ముగిసిన వాహనాలను అరికట్టేందుకు ఢిల్లీ తరహాలో నిర్బంధ విధానాలను అమలు చేయాలని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీ అంత తీవ్రంగా మన హైదరాబాద్ నగరంలో కాలుష్యం లేకపోయినప్పటికీను ఆ సమస్య, వాతావరణ కాలుష్య సమస్య అలాగే ఉంది. అందుకే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు దాటిన రవాణా వాహనం నగరంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. బస్సు కానీ, లారీ కానీ, ట్యాక్సీ కానీ 10 సంవత్సరాల లోపు రిజిస్ట్రేషన్ ఉంటేనే నగరంలోకి అడుగు పెట్టాలి. అసలు ఇంకా ట్రాఫిక్ పోలీసు వారు లారీలు జంట నగరాల్లో నిషేధం, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ వర్క్స్, మున్సిపాలిటీ చెత్తబళ్ళకి ఇట్లాంటి వాహనాలు తప్పితే 10 సంవత్సరాలు దాటినటువంటి ఏ లారీ కూడాను జంట నగరాల్లో రావడానికి వీల్లేదు. ఈ రకమైనటువంటి నిబంధనలు పెట్టినందువల్ల వాతావరణ కాలుష్యం తగ్గించుకోగలరనేటటువంటి నగరంలో ప్రస్తుతం వివిధ కేటగిరీలకు చెందిన వాహనాలు సుమారు 85 లక్షలకు పైగా ఉన్నాయి. 15 ఏళ్ల గడువు ముగిసిన వాహనాలు కనీసం 25 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. మరోవైపు ప్రతి సంవత్సరం ఈ డొక్కు బండ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ వాహనాల నుంచి వెలువడే కాలుష్య కారకాల్లో PM స్థాయి 2.5% వరకు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ తరహాలో స్క్రాప్ విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టకుండా సామాన్యులను దృష్టిలో పెంచుకొని కాస్త సమయం ఇచ్చి ఈ పద్ధతిని అమలు చేస్తే గ్రేటర్ పరిధిలో కొంతవరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు ప్రశ్నిస్తున్నట్టుగా ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా, వాతావరణ కాలుష్యం తగ్గించాలనుకుంటున్న రీత్యా చర్యలు తీసుకోవటం సమంజసమే. కానీ దానికి తగ్గటువంటి వ్యవస్థను రూపొందించకుండా మీరు కేవలం కాగితాల మీద ఉత్తర్వులు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్కి ఉత్తర్వులు ఇస్తే అది జరిగే పని కాదు. ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ ఇప్పుడిప్పుడే ప్రమోషన్ అందుకుంటున్నాయి. ప్రభుత్వాలు కూడాను వాటికి వెసులుబాట్లు, రాయితీలు కలిగిస్తున్నాయి. కానీ అవన్నీ రావటానికి ఇంకా 10 ఏళ్ళు పడుతుంది. ఉన్న వాహనాలు బయటికి వెళ్ళిపోవాలి, ఆటి స్థానంలో కొనుక్కునే వాళ్ళు కొత్తగా బ్యాటరీ వెహికల్స్ కొనుక్కోవాలి. అప్పుడు మాత్రమే మోటారు వాహనాల వల్ల జరిగేటటువంటి కాలుష్యం తగ్గడానికి వీలుంటుంది. ప్రభుత్వాలు ఎంత కంట్రోల్ చేసినా కూడా రవాణా వాహనాలను కంట్రోల్ చేయగలరు, కానీ రవాణేతర వాహనాలను కంట్రోల్ చేయలేరు. మీరు